భక్తిహీనులుగా ఉన్నవారు లేకపోతే దేవుడికి దూరంగా ఉన్నవారు ఎంతైనా అభివృద్ధి పొందొచ్చేమో కానీ ఆ అభివృద్ధి దేనితో పోల్చున్నాడనంటే గడ్డితో పోల్చుతున్నాడు. ఆ గడ్డి ఎప్పటికైనా ఎండిపోతుంది, కానీ నువ్వు దేనిలో ఉన్నావనంటే మొద్దు నుండి చిగురు పుట్టిన ఆ అంకురములో నీవు ఏమవుతున్నానంటే ఫలిస్తూ ఉన్నావు. ఆ ఫలింపు ఎప్పుడో వస్తుంది, నిరీక్షణతో ఉంటేనే తప్ప ఆ ఫలింపు రానే రాదు. గడ్డి చూడండి చాలా స్పీడ్గా ఎదుగుతూ ఉంటుంది, కానీ చెట్టు అలాగ చెట్టు ఎదగాలి, కాయలు రావాలి, ఆ కాయలు పండ్లు అవ్వాలి, చాలా టైం పడుతుంది. గడ్డ అలా కాదు, మనకి గడ్డి ఎప్పుడు కోస్తాం, మనం గేదెలు అని కోస్తూ ఉంటాం కదా, అది వేరు. గడ్డితో పోల్చుతున్నారని అంటే వారి జీవితం వేరు, దేవునిలో ఉన్న నీ జీవితము వేరు. కాబట్టి 11 నెలల్లో నిన్ను నీవు నిందించుకొని నీ దేవుని ఎంతగా ప్రశ్నించుకున్నావో ఇక్కడ ఆశాపుకి ఇచ్చిన సమాధానం నీకు ఇస్తున్నాడు. ఇదిగో భక్తిహీనుల జీవితం వేరు, నీ జీవితము వేరు. వారు ఎంతగా అభివృద్ధి చెందుతారో గడ్డి వల్ల ఎప్పటికైనా వారు ఎండిపోతారు. మూడవది మనం అక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ భక్తిహీనుల గురించి మాట్లాడుతూ వారి మార్గం ఎలా ఉందని చెప్తున్నారంటే గాఢాంధకారము, అంటే చీకటిలో వెళ్తున్నారు భక్తిహీనులు. దేని మీద పడతారో వారి మీద ఏం పడతారో కూడా తెలియదు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే వెలుగులోనికి వెళ్తా ఉన్నావు, ఇరుకులోనికి వెళ్తా ఉన్నావు.